ఏమైంది? ఎందుకలా చూస్తున్నారు? నేనేం ఆలోచిస్తున్నానంటే నువ్వు నాకు దక్కకపోయింటే నేను ఒంటరితనంలో ఉండేవాణ్ణి. మీకు తెలుసు మీరు సీమని ఎక్కువగా ప్రేమించారని. ఇప్పుడు నేను మీతో ఉన్నాను కదా, మీ అన్ని బాధల్ని నేనే తగ్గిస్తాను. ఐ లవ్ యూ సో మచ్. అది ఇప్పుడు మనం ఏమైనా చేద్దామా? పృథ్వీ, పృథ్వీ, తన దగ్గర నుంచి దూరంగా ఉండు. తను ఒక విషం నిండిన నాగిని. ముందు నన్ను కాటేసింది, ఇప్పుడు నిన్ను కాటేయడానికి ప్రయత్నిస్తుంది. పృథ్వీ, నువ్వు నాకు మాత్రమే సొంతం, నాకు మాత్రమే. తన దగ్గర నుండి దూరంగా ఉండు. నాలో శక్తి ఉండుంటే నేను ఏదో ఒకటి చేసుండేదాన్ని. నేను ప్రాణాలతో ఉండాల్సింది. పృథ్వీ, తన దగ్గర నుండి దూరంగా ఉండు. లేదు, ఇంకోసారి ఇలా జరగకూడదు. నేను ఇది చూడలేకపోతున్నా. నేను అసలు చూడలేకపోతున్నా. నాకు తెలిసి ఈ కథ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నేను అక్కడ పనిచేసేటప్పుడే. పృథ్వీ అక్కడ మార్కెట్ హెడ్గా పనిచేసేవాడు. అక్కడ నేను ఒక సెక్రటరీని. అక్కడికి వెళ్ళిన మొదటి రోజే అతను నాకు నచ్చాడు. నాకు భయంగా ఉన్నింది, ఎందుకంటే నేను అతనితో ఏమైనా తప్పుగా అనుకుంటాడేమని. నా మనసులో ఉండేది చెప్పి అతను ఏమైనా రిజెక్ట్ చేస్తే, ఆ టైంలో నేను ఆలోచించేటప్పుడు అతను నాకన్నా గొప్ప స్థానంలో ఉండేవాడు. నేను ఒకరోజు, మే ఐ కమిన్ సార్? ఎస్, కమ్ ఇన్. సార్, అది మీరు ఈ ఇంపార్టెంట్ ఫైల్స్లో మీరు కాస్త సైన్ చేయాల్సి ఉంటుంది సార్. మిమ్మల్ని అన్ని చోట్ల వెతికాను, కానీ మీరు ఎక్కడ కనిపించలేదు, అందుకని ఇక్కడికి వచ్చాను. సరే, ఇదిగోండి. థ్యాంక్ యూ. సీమా, మీరు తప్పుగా అనుకోకపోతే ఒక విషయం అడగనా? అడగండి. మీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? లేదు, కానీ ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నారు? ఏం లేదు, ఏం లేదు. మీరు స్మార్ట్గా అందంగా ఉంటేను మీ వెనకాల చాలా మంది అబ్బాయిలు పడుండాలి. అవును, చాలా మంది నా వెనక వస్తుంటారు, కానీ దానివల్ల ఏంటి యూస్? ఎప్పుడు ఫన్ ఉంటుందంటే మనం లవ్ చేసిన వ్యక్తి మళ్ళీ మనం లవ్ చేస్తే. మీరు ఎవరినైనా లవ్ చేశారా? నేను అతన్ని చాలా లవ్ చేస్తున్నాను, కానీ అతను నన్ను లవ్ చేస్తున్నాడో తెలియట్లేదు. మీరు తనకు ఆ విషయం చెప్పలేదా? అరే లేదు లేదు, నాకు భయంగా ఉంది, వద్దంటారేమోనని. నేను కూడా అంతే. నాకు చాలా భయం, ఏదైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళు వద్దంటారేమో అని. అరే, మిమ్మల్ని ఎవరు వద్దంటారు? అసలు వాళ్ళకి బుద్ధి ఉంటుందా మిమ్మల్ని వద్దనడానికి? అరే, నువ్వు మిగతా వాళ్ళ గురించి వదిలే. నేను ఇప్పుడు దీని గురించి చెప్తే నువ్వు వద్దంటావా? ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఒకరిని లవ్ చేస్తున్నావు. ఒక్కసారి వద్దని చెప్పి చూడండి. సరే, ఐ లవ్ యూ సీమా. ఐ లవ్ యూ టు. కానీ మీరు ఇంకొకరిని లవ్ చేస్తున్నారు కదా? నేను లవ్ చేసే ఆ వ్యక్తి, అది మీరే. ఇది చెప్పడానికి ఇన్ని రోజులా? అదే నేను ఈరోజు చెప్పాను కదా.
అప్పుడంతా ఆ రోజులు ఎంత అందంగా ఉండేవి. ఈరోజు ఆలోచించినా కూడా ఎమోషనల్గా ఉంది. ఆ టైంలో మేము ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ ఎలా అయినా ఈ లవ్ని ఎవరూ మర్చిపోలేరు కదా. ఈవెన్ మేం కూడా మర్చిపోలేకపోతున్నా. ఇప్పటికీ మా లవ్ గురించే అక్కడ ఉన్నవాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఆఫీస్లో వాళ్ళ ఫేవరెట్ టాపిక్కే ఇది. ఎప్పుడు చూసినా మా గురించి గాసిప్ మాట్లాడుతుంటారే. ఆ టైంలోనే మేము ఒకటి చేయాలనుకున్నాం. ఇంతవరకు మేము దాచిపెట్టింది చాలని మేమిద్దరం ఫైనల్గా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత నా ఉద్యోగాన్ని నేను మానేశాను. ఆ తర్వాత మిమ్మల్ని ఇంటిని చూసుకోవాలని నేను నిర్ణయించుకున్నాను. అలాగే రోజులు గడిచేకుంది. నా బాధ్యతలు కూడా ఎక్కువైపోయాయి. కానీ ఒక విషయం మాత్రం చాలా అందంగా ఉన్నింది. అదే లవ్. అది మాత్రం మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. పెళ్లి కాకముందున్న ఆ లవ్ పెళ్ళైన తర్వాత మరి ఇంకా ఎక్కువైంది. సరే, ఒక విషయం చెప్పండి. మనకి పిల్లలు పుడితే వాళ్ళు చూడ్డానికి ఎలా ఉంటారు? కొన్ని రోజులు నువ్వు ఈ బిడ్డల గురించి మాట్లాడకు. మనం ఇప్పుడు రొమాన్సే కదా చేస్తున్నాం. సరే, ఓకే అదలుంచండి. సరే. బై ద వే, రియా నాకు కాల్ చేసింది. తను ఎప్పుడు చెప్పేదే ఈరోజు కూడా చెప్పింది. తనకి పెళ్ళైన తర్వాత ఒక 2-3 సంవత్సరాలు వాళ్ళకి పిల్లలు పుట్టకూడదని ప్లాన్ చేసుకున్నారు. కానీ ఈ పిల్లలు పుట్టిన తర్వాత మన మధ్యలో రొమాన్స్ అనేది ఉండదు కదా. కరెక్ట్. రియా నీకు మంచి బెస్ట్ ఫ్రెండ్ కదా. హా, ఆహా, తను మన దగ్గరే చాలా రోజులుగా వర్క్ చేస్తోంది. ఇన్ఫాక్ట్ నో, ఈ జాబ్ నీకు ఇప్పించింది తనే. యా. ఎన్ని రోజులు జాబ్ చేస్తున్న అమ్మాయి ఉన్నట్టుండి ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏమోలే, తను గనక అక్కడ లేకపోయింటే ఈ పాటికి మనం మీట్ అయ్యే వాళ్ళం కాదు. ఆ తర్వాత మనం పెళ్లి చేసుకునే వాళ్ళం కాదు. బై ద వే, మీకు ఒక సర్ప్రైజ్ తెచ్చాను. ఏంటది? రియా రేపొస్తుంది. తను కొన్ని రోజులకి తను ఇక్కడే స్టే చేస్తుందట. సరే, ఓకే. తన్ని ఎన్ని రోజులైనా ఇక్కడ ఉండని, కానీ నేను మాత్రం ఇక్కడ ఉండను. నీకు తెలుసా రియా, మేము నిన్న దీని గురించే మాట్లాడాం. అదేంటంటే రియా మన లైఫ్లో లేకపోయింటే మనం ఖచ్చితంగా కలిసేవాళ్ళం కాదని. అవును కదా? అవును, నిజంగానే. పృథ్వీ కూడా చాలా బాధలో ఉండేవారు. ఎవరికి చెప్పకుండా నువ్వు సడన్ గా జాబ్ వదిలేసి వెళ్ళిపోయా. సిచ్యువేషన్ అలాంటిది. నేను వెళ్ళే తీరాలి. కానీ నేను పృథ్వీని చాలా మిస్ చేశాను. తర్వాత నిన్ను కూడా. అరే, మాట్లాడుతుండేనే గులాబ్ జామ్ ఖాళీ అయిపోయింది. నేను వెళ్ళి ఇంకోటి తీసుకొస్తాను, మీరు తింటూ ఉండండి. నీకు గుర్తుందా, నీ పుట్టినరోజప్పుడు ఒక షర్ట్ కొనిచ్చాను. కానీ ఆ షర్ట్ని నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చేసావు. నీకు తెలుసా, ఆ రోజు నేను బాగా ఏడ్చాను. ఐఎమ్ సారీ రియా, కానీ నాకు నిజంగా తెలీదు నువ్వు ఇంత బ్యాడ్గా ఫీల్ అవుతావు అని. ఇంకెప్పుడు నేను ఆ పని చేయను. సరే, పర్వాలేదు. కొన్ని విషయాలు కావాలన్నా చేస్తారు, అది అలా జరిగిపోతుంది. ఎలా అంటే లవ్ చేసినట్టు. పృథ్వీ, నీకు ఇంకా కావాలంటే చెప్పు, వెళ్ళి తీసుకొస్తాను. వద్దు, చాలు చాలు, నాకు ఇదే చాలా ఎక్కువైంది. నాకు తెలుసు, పృథ్వీకి గులాబ్ జామ్ కన్నా రసగుల్లానే చాలా ఇష్టం. రియా, నీకు నా గురించి అంతా కరెక్ట్గా తెలుసు అనుకుంటాను. తెలుసు కానీ ఇప్పుడు సీమకని తెలుసు. అరే లేదు రియా, ఈయనకి తన చాయిస్ ఏంటనేదే తెలీదు. అది ఎలా నాకు తెలుస్తుంది? అరే, ఏంటి అలా అనేసావు? నేను అప్పుడు అనుకోలేకపోయాను రియా మా ఇద్దరిని దూరం చేస్తుందని.
ఆ తర్వాత మరుసటి రోజు పృథ్వీ ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన తర్వాత తనకు అస్సలు ఒంట్లో బాలేదు. చాలా దగ్గుతూనే ఉండేవారు. ఆయన్ని బెడ్రూమ్లో పడుకోమని చెప్పాను. ఆ తర్వాత నేను కిచెన్లో వంట చేయాలని వెళ్ళాను. జాగ్రత్తగా కూర్చో. అసలు నీకేమైంది? సరే, నువ్వు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి భోజనం తెస్తానా? ఆ టైంలోనే రియా తైలం తీసుకుని అతని రూమ్లోకి వెళ్ళింది. ఆ తర్వాత తన తలని మసాజ్ చేసింది. అరే రియా, నువ్వు వదిలే, సీమ వచ్చి చేస్తుంది. ఒప్పుకుంటాను, సీమ నీ వైఫే, కానీ నేను స్ట్రేంజర్ కాదు. నిన్నిలా నేను చూడలేకపోతున్నాను. ఏం చేస్తున్నావు? ఇదేంటి? ఇదొక స్వామీజీయే ఇచ్చారు. ఇది నిన్ను హెల్తీగానే చూసుకుంటుంది, దుష్ట శక్తుల నుంచి కాపాడుతుంది. ఇలాంటి వాటి మీద నాకు నమ్మకం లేదు. నా కోసం వేసుకో ప్లీజ్. నేను తనకి తైలం రాశాను, అంతా సరిపోతుంది, నువ్వు చూసుకో. ఇదిగోండి. చూసంటే చాలా వేడిగా ఉంటుంది. చాలా చేదుగా ఉంది. నాకు తెలుసు అది చాలా చేదుగా ఉంటుందని, కానీ మీరు అది తాగే తీరాలి. ఇదేంటి తాయెత్తు? ఈ తాయెత్తు రియా ఇచ్చిందా నీకు? నీకు తెలుసు కదా వీటి మీద నాకు నమ్మకం లేదని, కానీ తన సంతోషం కోసమే వేసుకున్నాను. నువ్వు ఒక పని చెయ్యి, తీసుకెళ్ళి దీన్ని తనకే ఇవ్వు. దీన్ని తీసుకెళ్ళి ఇవ్వు ప్లీజ్. ఓకే. పృథ్వీ ఉదయం లేచేసరికి తనకు ఒంట్లో బాగుంది. కానీ నాకేమనిపించిందంటే పృథ్వీ ఆఫీస్కి వెళ్ళకూడదని. ఆయన నా మాట వినకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు. మీకు ఇంకా నీరసంగా ఉంది, మీరు ఆఫీస్కి వెళ్ళకండి. నాకు ఏ సమస్య లేదు. ఆఫీస్లో ఒక పనుంది, దాన్ని పూర్తి చేసి తీరాలి. సరే, ఓకే, ప్రామిస్ చేయండి, ఇంటికి త్వరగా రావాలి. సరే, నేను ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, ఓకే? బాయ్. బాయ్. ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాతే నాకు గుర్తొచ్చింది, ఈ తాయెత్తిని రియా దగ్గర ఇచ్చే తీరాలని. కానీ తను ఉదయం నుంచి బయటకు అసలు రాలేదు. ఆ తర్వాత నేను తనకి టీ ఇవ్వాలని రూమ్కి వెళ్ళాను. ఇంకా ఆ తాయెత్తిని తిరిగిద్దామని నేను త్వరగా టీ పెట్టి తన రూమ్కి తీసుకెళ్లాలనుకున్నాను. అప్పుడు ఓం భీం గ్రీం చాముండాయ నమః. ఓం భీం గ్రీం చాముండాయ నమః. నేను రియా రూమ్ డోర్ని తట్టుతుండగా తను అసలు తీనేలేదు. తన రూమ్ డోరు కాస్త పగిలిపోయింది. ఆ డోర్ని నేను తీయడానికి కొంచెం హార్డ్గా తీశాను. డోర్ని తీశాక నేను రూమ్లోకి వెళ్ళాక తను చూసి నేను చాలా భయపడిపోయాను. దృష్ట శక్తి, నీ శక్తిని నాకు చూపించు. ఆ తాయెత్తులో నీ శక్తిని చూపించు. పృథ్వీ నాకే సొంతం అవ్వాలి. ఓం స్వాహ. తను అక్కడ కళ్ళు మూసుకుని కూర్చునింది. తన చుట్టూ ఒక ఎరుపు రంగులో తన గీత గీసుకునింది. ఓం భీం గ్రీం చాముండాయ నమః. ఆ సున్నా మధ్యలో పృథ్వీ ఫోటో ఉనింది. ఆ ఫోటో పెట్టుకుని తను అక్కడే కూర్చునింది. రియా, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తున్నావు? నేను ఒక బెస్ట్ ఫ్రెండ్గా భావించారు కదా, కానీ నువ్వు ఒక విషయం నిండిన నాగినవై ఉంటావు అనుకోలేదు. నువ్వు నా పృథ్వీని లాక్కోవాలని చూస్తున్నావు. నేను కాదు, నువ్వే నా దగ్గర నుంచి విడగొట్టేశావు. నేను చాలా రోజుల నుంచి వాడిని లవ్ చేస్తున్నాను, కానీ నాకెలా తెలుసు నాతో పనిచేయడానికి హైర్ చేసిన నా ఫ్రెండే నా లవ్వుని ఇలా దోచుకుంటుందని? నువ్వు వచ్చిన తర్వాతే నీ మీద వాడికి పిచ్చొచ్చింది. వాడి మీద నువ్వేం మంత్రం వేసావో తెలియలేదు. నువ్వే వాడిని సొంతం చేసుకున్నావు. లేదు రియా, నేను తన మీద ఎలాంటి మంత్రం వేయలేదు. నేను తన్ను మాత్రమే ప్రేమించాను.
ఆ లవ్కి ఒక పెద్ద శక్తి ఉంది. ఇదిగో నీ తాయెత్తిని నువ్వే తీసుకో. ఈ చోటు నుంచి నువ్వు వెళ్ళిపో, అది కూడా ఇప్పుడే. సరే ఓకే, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నువ్వు వెళ్ళి నేను వస్తాను. తను నన్ను హత్య చేసేసరికి ఆయనతో ఏడ్చినట్టు నటించింది. ఆ తర్వాత కొంచెం కొంచెంగా నన్ను మనసారా ప్రేమించిన పృథ్వీని కన్విన్స్ చేసి నేను ఈ లోకం వదిలేసి వెళ్ళినా కూడా ఆయన్ని లవ్ చేయడానికి, టేక్ కేర్ చేయడానికి, ఇదంతా చూపించడానికి ఒకరున్నారంటే అది తనే. రియా పృథ్వీ మైండ్ని చాలా బ్రెయిన్ వాష్ చేసింది. తను ఎప్పుడూ తన చుట్టే తిరిగేది. పృథ్వీ కూడా పాపం ఎప్పుడు తన్ని పక్కనే పెట్టుకునేవాడు. ఒకరోజు అది తనకిష్టం లేకపోయినా ఆయన ఫైనల్గా రియా ప్రేమని యాక్సెప్ట్ చేసి తన్ని పెళ్లి చేసుకున్నాడు. కానీ నా చావుకి తనని నేను పగ తీర్చుకుంటాను. రియాని అస్సలు వదిలిపెట్టాను. నేను పృథ్వీ దగ్గర ఖచ్చితంగా చెప్తాను, రియా నీకు నిజాయితీగా వైఫ్గా ఉండదని. తను నిజంగానే విషం నిండిన నాగిని. కానీ ఎలా? కానీ ఇదంతా ఎలా నేను పృథ్వీ దగ్గర చెప్పాలి? నాకు ఖచ్చితంగా ఏదో ఒక శక్తి అవసరమవుతుంది. అందుకు నేనేదో ఒకటి చేయాలి. అప్పుడే ఆ వస్తువుని నేను ముట్టుకోగలను, ఖచ్చితంగా ముట్టుకోగలను. ఎస్ ఎస్, ఫైనల్గా ఆ వస్తువుని ముట్టుకోగలుగుతున్నాను. నేను ఖచ్చితంగా అన్నిటినీ ఫీల్ అవుతున్నాను. అరే ఏమైంది? ఎందుకోసం ఇప్పుడు నన్ను తోసేశారు? హే, నేనేమి నిన్ను నెట్టలేదు. సీమా, సీమా, మీరు ఇంకా సీమాని లవ్ చేస్తున్నారా? అతను నన్ను లవ్ చేయకుండా నీలాంటి నాగుని నేను లవ్ చేస్తారా? సీమా, నేను నిన్ను ఫీల్ అవ్వగలుగుతున్నాను. సీమా, సీమా, నీ టచ్ని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. ఏంటి ఫీల్ అవుతున్నారా? ఏదో చేయండి, నీకించి వెళ్ళిపోతాను. సీమా, నువ్వెక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు. సీమా, నేనిప్పుడు నిన్ను చూడాలి. సీమా, సీమా, తనకు ఖచ్చితంగా పెద్ద శిక్ష పడుతుంది. నాకన్ని విషయాలు తెలుసు.
నువ్వెందుకు సీమాని చంపావు? ఎందుకంటే నేను నిన్ను లవ్ చేశాను. లవ్వా? దీన్ని లవ్ అంటారా? అంతటి లవ్ ఉంటే ఎవరు ఎవరిని చంపేయరు. నా లవ్ చాలా డిఫరెంట్ అయింది. నాకు అది తెలుసు. నువ్వెప్పుడు ఆ సీమాని లవ్ చేస్తున్నావని. ముందు ఆ సీమాని ఎలా చంపానో అదేలాగా నిన్ను కూడా చంపేస్తాను. నీకేమన్నా పిచ్చా? గన్ను కిందకు దింపు. గన్ను కిందకు నువ్వు దింపమంటున్నాను. నాకు దక్కకపోతే నువ్వెవరికి దక్కకూడదు. నీకు పిచ్చి పట్టిందా? గన్ను కిందకు దింపు. మేడం, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. మిమ్మల్ని పట్టుకోండి, రండి. నేను ఫీల్ అవుతున్నాను సీమా. నేనెప్పటికీ నీ వాణ్ణి. ఐ లవ్ యూ సీమా.